భారత రక్షణ రంగంలో 2026 బడ్జెట్ గేమ్ చేంజర్. ఎందుకో తెలుసా? మరికొన్ని గంటల్లో యూనియన్ బడ్జెట్ 2026 ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఇది డిఫెన్స్ రంగంలో గేమ్ చేంజర్గా కాబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధంలో పాత పద్ధతుల నుంచి ఏఐ టెక్నాలజీ యుద్ధ రంగానికి భారత్ మారుతున్న క్రమంలో ఈ బడ్జెట్ అత్యంత కీలకం కానుంది. బడ్జెట్ 2026-27 మరికొన్ని గంటల్లో యూనియన్ బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఇది డిఫెన్స్ రంగంలోనే గేమ్ చేంజర్ కాబోతుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. యుద్ధంలో పాత పద్ధతుల నుంచి అప్డేట్ అవుతూ ఏఐ టెక్నాలజీ వాడబోతుంది భారత రక్షణ శాఖ. ఈ భారత్ మారుతున్న క్రమంలో ఈ బడ్జెట్ అత్యంత కీలకంగా కానుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు, పొరుగు దేశాల నుండి పొంచి ఉన్న సవాళ్ల దృష్ట్యా రక్షణ రంగానికి భారీ కేటాయింపులు ఉండవచ్చని ఒక అంచనా వేస్తున్నారు. భవిష్యత్ యుద్ధాలు కేవలం సరిహద్దుల్లోనే కాకుండా సైబర్, అంతరిక్షం, ఏఐ డొమైన్లలో జరుగుతాయని భారత్ గుర్తించింది. శత్రువుల కదలికలను గుర్తించేందుకు, దాడి చేసేందుకు వందలాది డ్రోన్లు కలిసి పనిచేసే టెక్నాలజీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టనుంది. యుద్ధంలో వెనువెంటనే నిర్ణయాలు తీసుకునేందుకు, శత్రువుల లక్ష్యాన్ని ఖచ్చితంగా వేటాడేందుకు ఏఐ సాఫ్ట్వేర్లు అభివృద్ధికి నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తుంది. గత ఏడాది రక్షణ రంగానికి సుమారు 6,81,000 కోట్లు కేటాయించగా ఈసారి ఆ అంకె మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మూలధన వ్యయం వాటాను 26% నుండి 30% పెంచాలని ఫిక్కీ వంటి సంస్థలు సూచిస్తున్నాయి. ఇది కొత్త ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు, ఆధునీకరణకు ఎంతో ఊతం ఇస్తుందనేసి రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆత్మ నిర్భరతకు పెద్దపీట వేయనుంది ఆర్థిక శాఖ. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా విదేశీ దిగుమతులను తగ్గించి స్వదేశీ రక్షణ ఉత్పత్తులను పెంచడం ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యం. ఐడెక్స్ పథకం కింద రక్షణ రంగంలో కొత్త ఆవిష్కరణలు చేసే స్టార్టప్లకు భారీగా నిధులు అందనున్నాయి. ఉత్తరప్రదేశ్, తమిళనాడులోని రక్షణ కారిడార్ల విస్తరణతో పాటు తూర్పు భారతదేశంలో కొత్త కారిడార్ ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయి. అలాగే రక్షణ ఎగుమతుల లక్ష్యం 2028-29 నాటికి రక్షణ ఎగుమతులను 50,000 కోట్లకు చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ఈ బడ్జెట్లో ఎగుమతి ప్రోత్సాహక చర్యలను ప్రకటించే అవకాశం ఉంది. బ్రహ్మోస్ క్షిపణులు, తేజస్ విమానాల వంటి వాటికి అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో ఇది చాలా కీలకం కానుంది. డొనాల్డ్ ట్రంప్ వంటి నేతలు రక్షణ వ్యయాన్ని పెంచుతున్న వేళ భారత్ కూడా తన సైనిక శక్తి, సాంకేతికతను బలోపేతం చేసుకోవడం తప్పనిసరి అయింది. బడ్జెట్ 2026 కేవలం అంకెల కేటాయింపు మాత్రం కాకుండా భారత్ను గ్లోబల్ డిఫెన్స్ పవర్ హౌస్గా మార్చే ఒక రోడ్ మ్యాప్ అని నిపుణులు చెబుతున్నారు.